2024లో ఎన్నికైన కూటమి ప్రభుత్వం ఈ మధ్య కాలంలో సంవత్సరం అయిన సందర్భంలో సుపరిపాలన అందిస్తున్నామని చెప్పి ప్రజల ముందుకు రావడం మనం చూస్తున్నాం. అయితే వాస్తవాలను మనం పరిశీలిస్తే ఇది సుపరిపాలన కాదు, పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన పాలనగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అదే సందర్భంలో సుపరిపాలన అన్న పరిస్థితి పక్కన పెడితే జిల్లా స్థాయి అధికార యంత్రాంగం కూడా వీరి అరాచకాలకి, ఒత్తిడికి పూర్తిగా బందీ అయి అవినీతికి, పరాకాష్ఠకి వారు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇదేదో రాజకీయ ఆరోపణ కాదు. అధికారులు చేతులు ఎత్తేశారు అని చెప్పి చెప్పడానికి కూడా పూర్తి స్థాయిలో మీ ముందు సాక్ష్యాలు ఉంచుతున్నాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్రంలో సుమారు 30,000 కోట్ల రూపాయలు మెటీరియల్ పనులు, శ్రీకాకుళం జిల్లాలో 2,500 కోట్ల రూపాయల మెటీరియల్ పనులు, స్థానికంగా మన ఆముదాలవలస నియోజకవర్గంలో 250 కోట్ల రూపాయల పనులు అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు. ఇది పేద ప్రజలకు ఉపాధి హామీ పథకంగా లేదు, కూటమి నాయకులకు ఉపాధిగా మార్చారు. అదేదో చిన్న చితకా మొత్తం కూడా కాదు. ఆముదాలవలస నియోజకవర్గంలో 250 కోట్ల రూపాయలు అటు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు కాకుండా స్థానిక శాసనసభ్యుడు కోన రవికుమార్ ఎవరి పేరు చెప్తే వారికి దారాదత్తం చేసే దిశగా ఈ జిల్లా అధికార యంత్రాంగం దాసోహమైంది. దీనిపై చట్టం నిబంధనలు, ఆముదాలవలస నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని ఆధారాలతో సహా ఈ జిల్లా కలెక్టర్ గారికి మార్చి నెలలో, ఏప్రిల్ నెలలో, మేలో, జూన్లో ప్రతి నెల 4 సార్లు ఫిర్యాదు చేశాం ఆధారాలతో సహా. కానీ కారణాలు ఏంటో మరి కలెక్టర్ గారికి, డోమా పీడీ గారికే తెలియాలి. అంటే జిల్లా కలెక్టర్ గారిని కనీసం ఆయన ఉద్యోగం కూడా చేయలేని పరిస్థితిలో ఈ శాసనసభ్యుడు అతనిపై ఒత్తిడి తీసుకొస్తున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక్కసారి మనం వాస్తవాలను పరిశీలిస్తే 2024-25 కాలానికి గాను ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ పనులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల కాపీ ఇది. ఈ సందర్భంలో అధికారుల బరితెగింపు కూడా మీకు ఒక్కసారి మాట్లాడిన తర్వాత దీని వివరాల్లోకి వెళ్దాం.
నియోజకవర్గంలో 4 మండలాలకు సంబంధించి మీరు పనులు ఏ విధంగా చేపడుతున్నారు అని చెప్పి సమాచార హక్కు చట్టంలో స్థానిక ఎంపీడీఓలకు అడగగా వాళ్ళు ఇచ్చే సమాచారంలో ఇంకా సర్కులర్ ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మాకు ఈ మార్గదర్శకాలు ఇచ్చిందని. కానీ ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా పనులు చేయకుండా స్థానిక శాసనసభ్యుడు ఎవరికి చెప్తే వారికి పనులు ఇస్తున్నారు. 250 కోట్లు కూడా. ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్తే పనులు ఏ విధంగా చేపట్టాలనే దానిపై స్పష్టమైన విధి విధానాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఒక మండలంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటే అన్ని గ్రామ పంచాయతీలకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో మీరు ఏ ఏ పనులు చేస్తారో దానికి ఎంతెంత పరిమాణంలో మీకు మెటీరియల్ ఏమేం కావాలి, ఇసుక ఎంత కావాలి, సిమెంట్ ఎంత కావాలి, శాండ్ ఎంత కావాలి, అలాగే ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఐరన్, బ్రిక్స్, ఎవ్రీథింగ్ ఎంత కావాలనేది గ్రామ పంచాయతీల ద్వారా సేకరించి ఆ పరిమాణం మొత్తం ఈ శాసనసభ్యుడు క్రషర్ల ద్వారానే మెటీరియల్ తీసుకువెళ్ళడానికి వీళ్ళు అంతరంగికంగా కుదుర్చుకున్న ఒప్పందం. రోడ్లన్నిటికీ మెటీరియల్ ఆయన క్రషర్లు, ఆయన సోదరుడి ప్లాంట్ల ద్వారానే వెళ్తుంది. ఇదొక్కటే కాదు, బూర్జలో కూడా పూర్తి స్థాయిలో అడ్డాగోలుగా వెళ్ళే పరిస్థితి. చివరికి అధికారులు ఎలా తయారయ్యారంటే ఒక రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడడంలో కూడా ఈ జిల్లా కలెక్టర్ విఫలమయ్యారు. ఇక్కడ అధికార పార్టీ నాయకుల అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఒక రైతు వారి కుటుంబానికి 7 ఎకరాల పొలం ఉంది. అల్లెన మదనాపురం రోడ్లో కొత్తగా రోడ్డు వచ్చింది. బూర్జి మండలంలో రోడ్డు, సర్బుజ్జుల మండలం ఆయనకి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ రోడ్డు మా పొలంలో రోడ్డు వేస్తున్నారని కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తే బూర్జి మండల సర్వే ఇచ్చిన రిపోర్ట్ ఇది. 56 సెంట్ల భూమి రోడ్లో వేసేసారు అని చెప్పి ఇచ్చిన ఎండార్స్మెంట్. ఒక ప్రైవేట్ రైతు భూమిలో 56 సెంట్లు. అసలు అధికారులు ఏం చేస్తున్నారు? దీనిపై కూడా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఎటువంటి చర్యలు లేవు. ఈ రైతు కూడా ఒకటే చెప్తున్నారు, రోడ్డుకు అవసరమైతే పొలం తీసుకోండి, కానీ చట్టపరంగా భూసేకరణ చేసి మాకు రావాల్సిన నష్టపరిహారం 2013 భూసేకరణ చట్టం ప్రకారం మాకు ఇప్పించి తీసుకోండి. ఈ కంప్లైంట్ ఇచ్చారని చెప్పి ఈ కాంట్రాక్టర్ ఎంత బరి తెగించారంటే అక్కడ ఉండే తోట మొత్తం నాగావళి నదిలో పడేశారు. ఆయన పొలంలో ఉండే తోట, వ్యవసాయ పంపు సెట్ని ఉండే పంపు సెట్ని కూడా పక్కకు రిమూవ్ చేసి పెట్టారు. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాచరికంలో ఉన్నామా? రైతు పొలంలో 56 సెంట్ల భూమి రోడ్డు వేయడమే కాకుండా అతని విలువైన టేకు చెట్లు మొత్తం నాగావళి నదిలో పీకి నదిలో పెట్టించిన పరిస్థితి. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యుడు కోన రవికుమార్కి డిమాండ్ చేస్తున్నాం, మీ అరాచకాలు ఇదే స్థాయిలో ఉంటే ప్రజా పోరాటాలకు కూడా సిద్ధపడతాం. మీరు కొంచెం కళ్ళు తెరిచి భూమి మీద నడాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇదే మీ పరిస్థితి.
మీ పొలంలో వేయమంటారా 56 సెంట్లు రోడ్డు మీరు అధికారులకి? అలాగే అదే ఊర్జలో అధికారుల బరితెగింపు, రాజకీయ ఒత్తిడికి ఇదో ఉదాహరణ. బూర్జ మండలం తోటవాడ చెరువులో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేస్తున్నారని చెప్పి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తే ఎంఆర్ఓ గారు ఎండార్స్మెంట్ ఇచ్చారు. వెంటనే కాంట్రాక్టర్కి అది చెరువు, మీరు పనులు నిలుపుదల చేయండి. కానీ ఒక మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆ కాంట్రాక్టర్ అక్కడ పనులు చేస్తున్నారు. అంటే ఇంజనీరింగ్ అధికారుల బరితెగింప, రాజకీయ పైశాచిక ఆనందమా? అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, బాబు మా ఇరిగేషన్ కెనాల్ కప్పేసి మీరు రోడ్డు వేసేస్తున్నారు, సుమారు 900 ఎకరాల నీరు రైతులకు ఆయకట్టు ఆగిపోతుంది, మీరు దయచేసి వెంటనే క్లీన్ చేయండి అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టుకున్న దయనీయ పరిస్థితి. ఖరీఫ్ పనులు స్టార్ట్ అవుతున్నాయి, రోడ్లు వేయండి, అవసరమైతే ప్రైవేట్ వ్యక్తుల భూములు అవసరమైతే ఖచ్చితంగా భూసేకరణ చేయండి, నష్టపరిహారం ఇచ్చి రోడ్లు వేయండి. ఇరిగేషన్ కెనాల్ ఒకవేళ ఇది తప్పనిసరిగా ఆ రోడ్డు వేసేటప్పుడు కప్పాల్సిన పరిస్థితి వస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోండి, ప్రత్యామ్నాయంగా కాలు ఏర్పాటుకు ప్లాన్ చేయండి, రోడ్డు వేయండి. ఇదేంటిది? ఇప్పుడు మీరు ఇది కప్పేసి రోడ్డు వేశారు, ఒక రైతు ఏమో 56 సెంట్లు పొలంలో రోడ్డు వేశారు, ఇరిగేషన్ కెనాల్ కప్పారు, మేము ఇవ్వలేదు. ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి లెటర్ పెట్టింది, 900 ఎకరాల వరకు హైకోర్టు డ్యామేజ్ అయిపోతుంది. అసలు ఏంటి మీ అరాచకాలకి ఒక హద్దు లేదా? అన్నంపేట, వైకుంఠపురం, పెద్దపేట, టీడీఆర్పేట, అల్లెన, పాలవలస, అన్నంపేట, పాలవలస, మొత్తం 16 వర్కులు, ఇద్దరే కాంట్రాక్టర్లు. 16 గ్రామ పంచాయతీల్లో 2 కాంట్రాక్టర్లు అండి. ఒకటి శివ్వాల సుదర్శనరావు, 2 బగాది హేమలత. ఇది బూర్జి మండలం రోడ్లు. సరుబుజ్జుల మండలం వారికి కాంట్రాక్ట్లు ఏంటండి? అయితే ఒకటి నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం వరకు అంటే ఇది పర్వాలేదేమో. అయితే చిత్రం ఏంటంటే బాబు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు ఇలా ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పిందని కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు 4 నెలలు 4 కంప్లైంట్లు ఇస్తే పీడీ డోమాని పిలిచి ఖచ్చితంగా వారు కోర్టుకి వెళ్తే చాలా ప్రమాదం, నేను మాత్రం మీ మీద రాసేస్తాను అంటారండి. ఆపడానికి యాక్షన్ తీసుకోవట్లేదు అంటే కాలయాపన చేసి ఈలోగా అధికార పార్టీ నాయకులకు బిల్లులు చెల్లించడానికి పూర్తి స్థాయిలో ఒక పక్క వ్యూహంతో అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గిన జిల్లా అధికార యంత్రాంగం. ఖచ్చితంగా ఈ అధికార యంత్రాంగానికి మీ ద్వారా మా విజ్ఞప్తి, రాజకీయ ఒత్తిడికి లోనై పనిచేయొద్దు. దయచేసి ఆ పరిధి నుంచి బయటికి వచ్చి టెండర్లకు పిలవండి. ఎవరికి టెండర్ వస్తే ఎలాగో అధికార పార్టీలో ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్లు కూడా ఉన్నాయి కాబట్టి టెండర్లో వాళ్ళే పాల్గొంటారు. గ్రామ పంచాయతీలు వాళ్ళ నుంచి మెటీరియల్ తెచ్చుకొని పనులు చేస్తాయి. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ప్రకారం గ్రామ పంచాయతీలే పనులు చేయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెటీరియల్ ప్రొసీజర్ ఇచ్చింది. మీరు రెండింటిని కూడా అమలు చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటే ఇక ఈ జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, మరొకసారి పొందూరు మండలంలోనే మరొక ఉదాహరణ చూపిస్తాను. మొదల వలస అనేది ఒక గ్రామ పంచాయతీ ఉంది.
కలెక్టర్ గారు 13 వర్కులు శాంక్షన్ చేశారు. అక్కడ కొన్ని పనులు ప్రైవేట్ భూముల్లో కూడా శాంక్షన్ చేశారు. ఖచ్చితంగా అవి వెంటనే నిలుపుదల చేయాలి. అలాగే ఆ శాంక్షన్ అయిన పనులు గ్రామ పంచాయతీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మార్చి నెలలో తీర్మానం చేస్తే స్థానిక శాసనసభ్యుడు దర్పం అక్కడ ప్రదర్శించి ఉందూరు మండలంలో గ్రామ పంచాయతీ చేయడం ఏంటి, ఆమదాల వలసలో మా చుట్టం ఎక్స్ కౌన్సిలర్ మొదల వలస రమేష్ ఉండగా ఎవరితోనో పనులు చేయడం ఏంటంటే 13 పనులు మొదల వలస రమేష్. పొందూరు ఎంపీడీఓకి మొదల వలస రమేష్ అనే వ్యక్తి ఉన్నారు అది ఎలా తెలుస్తుంది? ఎమ్మెల్యే చెప్పకుండా ఆయనకేం సరదా? ఆయన బంధువా? ఒకటి గ్రామ పంచాయతీనే చేయాలి పనులు, అది చేయించరు. గవర్నమెంట్కి ఆదాయం వచ్చే మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ చేసి టెండర్స్కి పిలవరు. పిలవకపోవడం సరే కదా, తిరిగి మేము పిలవము అన్నట్టు సమాచారం ఒక చట్టంలో మేమేం చేయలేదని కూడా ఇస్తారు. 13 పనులు కూడా ఆమదాల వలస మండలం వాళ్ళకి కేటాయిస్తారు. ఇది ఈ శాసనసభ్యుడి నిర్వాహకం. మాట్లాడితే మైక్ దొరికితే చాలండి, చట్టం రూల్స్ మీకు అవగాహన లేదు. ఈ పదాలు వాడే ఈ శాసనసభ్యుడు కోన రవికుమార్ ఎప్పటికైనా అధికారులపై ఒత్తిడి చేయడం మాని చట్టం నిబంధనల ప్రాప్తికి పనులు జరిగేటట్లు చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీ ద్వారా జిల్లా అధికార యంత్రాంగానికి కూడా జిల్లా కలెక్టర్ గారితో సహా ఉపాధి హామీ పనులను, ఉపాధి హామీ నిధులను కూటమి నాయకులకు ఉపాధిగా మార్చొద్దు. భవిష్యత్తులో వచ్చే న్యాయపరమైన చిక్కులకు మీరు బాధ్యులు కావద్దని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఇదే శాఖకు మంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షులు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి కూడా మీ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా 25 నుంచి 30 వేల కోట్ల రూపాయల పనులలో ఎంతటి అవినీతి జరుగుతున్నా మీరు గమనించకపోవడం ఈ రాష్ట్ర ప్రజలకు శరాఘాతంగా మారుతుంది. గ్రామ పంచాయతీలు చేయాల్సిన పనులు అధికార పార్టీ నాయకులకు ఉపాధిగా మార్చిన ఈ పరిస్థితి చూస్తుంటే మీ దృష్టిలో ఉండి ప్రభుత్వం ఏర్పడిన కొంతకాలం మా కార్యకర్తలకు వనరుగా ఉంచుకోవాలనుకుంటున్నారా, లేక మీ దృష్టిలో లేదా? లేకపోతే వెంటనే ఖచ్చితమైన మార్గదర్శకాలను ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల ద్వారా పనులు జరిగేటట్టు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 30 వేల కోట్ల దోపిడీ జరుగుతున్నా సరే ప్రశ్నించిన పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రొక్యూర్మెంట్ చేపట్టి పంచాయతీల ద్వారానే పనులు జరిగేటట్టు చర్యలు చేపట్టాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.